సాధారణంగా సౌత్ ఇండస్ట్రీలో మలయాళీ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఎలాంటి అంచనాలు, హడావిడి, స్టార్ హీరో, హీరోయిన్స్, గ్లామర్ పాటలు లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయి. ఇదివరకు ఎన్నో చిత్రాలు రికార్డు బ్రేక్ చేశాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా సైతం ఓటీటీని షేక్ చేస్తుంది. డిజిటల్ యుగంలో థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా థ్రిల్లర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ బ్యాక్డ్రాప్లో వచ్చే చిత్రాలకు వీక్షించడానికి ఆడియన్స్ ఎప్పుడు ఆసక్తి చూపిస్తుంటారు. క్రమంలోనే ఇటీవల ఒక సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ అబ్రహం వోజ్లర్ హాట్స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండింగ్గా మారింది. ఊహించని మలుపులు, అద్భుతమైన క్లైమాక్స్తో సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని థ్రిల్కు గురిచేస్తుంది. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే అబ్రహం వోజ్లర్ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్. అతను తీవ్రమైన ఇన్సోమియా అంటే నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటాడు. పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక పెద్ద ట్రాజెడీ వల్ల డిప్రెషన్లో ఉంటాడు. ఆ సమయంలో నగరంలో ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ వరుసగా హత్యలకు గురవుతుంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే చనిపోయిన ప్రతి ఒక్కరి బాడీ దగ్గర ఒకే రకమైన క్లూస్ దొరుకుతాయి. ఈ సీరియల్ మర్డర్ మిస్టరీని ఛేదించే బాధ్యత ఓజ్లర్ చేతికి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతున్న కొద్దీ ఈ హత్యల వెనుక గతం నాటి ఒక మెడికల్ నెగ్లిజెన్స్ మరియు దానికి సంబంధించిన పగ ఉన్నట్టు ఓజ్లర్ గుర్తిస్తాడు. దర్శకుడు రాసుకున్న కథన శైలి ప్రేక్షకుడిని ఒక క్షణం కూడా స్క్రీన్ నుంచి పక్కకు తిప్పుకోనివ్వదు. ఈ సినిమాకు ప్రధాన బలం ఇందులోని సస్పెన్స్ ఎలిమెంట్స్, ఇంటర్వెల్ బ్యాంగ్. ప్రతి పాత్రపై అనుమానం కలిగేలా దర్శకుడు కథను నడిపించిన తీరు అద్భుతం. ముఖ్యంగా సినిమా చివరి 30 నిమిషాలు క్లైమాక్స్లో వచ్చే ఒక మేజర్ ట్విస్ట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మనం ఊహించిన వ్యక్తి కాకుండా అసలు నిందితుడు వేరే ఎవరైనా అనే నిజం తెలిసినప్పుడు ఆడియన్స్కు మైండ్ బ్లాక్ అవుతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఈ క్రైమ్ థ్రిల్లర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సినిమాను చూసిన ప్రేక్షకులు, సినీ విమర్శకులు సోషల్ మీడియా వేదికగా పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంతటి పర్ఫెక్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ను చూడలేదు, క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఊహించలేదు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడూ ఫ్యామిలీ కామెడీ రోల్స్ చేసే జయరాం ఈ సినిమాలో గడ్డం పెంచి ఎంతో సీరియస్ అండ్ ఇంటెన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్గా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్లో అలెగ్జాండర్ అనే పాత్రలో మమ్ముటి ఇచ్చే ఎంట్రీ థియేటర్లో నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన పాత్ర ఆయనది. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.